2 కప్పుల మైదాలోకి ఉప్పు వేసి బాగా కలిపి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటూ పిండిని మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి పోసి బాగా కలుపుకొని ఏదైనా కప్పి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 కప్పు పల్లీలు వేసి బాగా కలుపుకుంటూ పల్లీలు ఈ కలర్ రాగానే బయటికి తీసేయాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి పోసి 1 కప్పు ఉప్మా రవ్వ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఎండి కొబ్బరి పౌడర్ వేసి 5 నిమిషాల తర్వాత బయటికి తీసేయాలి. పల్లీలకి పొట్టు తీసేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1.5 కప్పుల బెల్లం పౌడర్ వేసి ఇందులోకి మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్, ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ, కొబ్బరి పౌడర్ వేసి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని తీసుకొని ఒకసారి కలిపి రౌండ్ గా చేసుకొని చపాతీ ముద్దలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క ముద్దని తీసుకొని చపాతీ లాగా చేసి గ్లాస్ తో ఈ విధంగా చిన్న చపాతీ లాగా వచ్చేలాగా కట్ చేసి ఈ చిన్న చపాతీలో ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ని పెట్టేసి వాటర్ తో పిండి అంచులకి అప్లై చేసుకొని అంచులని ఈ విధంగా ఒత్తుకుంటూ మనకు కావాల్సిన సైజులో చేసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని అయిన తర్వాత వేడి అయిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి 2 వైపులు తిప్పుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేయాలి. ఇలా అన్ని కజ్జికాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేస్తే చిట్టి కజ్జికాయలు రెడీ. ఈ చిట్టి కజ్జికాయలను చిన్నపిల్లలు చాలా ఇష్టపూర్తిగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది.